హరే కృష్ణ 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 హరే హరే. పాలకూర నైవేద్యం. అవంతిక రాజ్యంలో అంశుపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతని దురదృష్టమో చేతకానితనమో పట్టిందల్లా మట్టిపాలైపోతూ వ్యాపారం కలిసిరాక చివరకు ఉన్నదంతా ఊడ్చుకుపోయినట్లయింది. ఇక పెట్టుబడి పెడదామన్నా ఏమీ లేని స్థితిలో పక్క ఊరిలో ఒక స్వామీజీ వచ్చాడని, అతడు తన సలహాలు సూచనలతో ప్రజలకు మేలు చేస్తున్నాడని వార్త విన్నాడు. తాను కూడా ఒకసారి వెళ్ళి కలిసి తన గోడును విన్నవించుకుంటే ఏమైనా తరుణోపాయం చెప్పకపోడు కదా అనే ఆలోచనతో ఓ రోజు స్వామివారి వద్దకు వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి చాలామంది స్వామీజీ దర్శనానికి వేచి ఉన్నారు. తాను కూడా చాలాసేపు వేచి ఉండి తన వంతు రాగానే లోనికి వెళ్ళి వినయంగా స్వామీజీకి నమస్కరించి అతడి సూచన మేరకు ఆసీనుడయ్యాడు. అంశుపాలుని చూసిన స్వామీజీ, చెప్పండి మీ సమస్య ఏమిటో అంటూ సాత్వికంగా ప్రశ్నించాడు. అప్పుడు వ్యాపారి, స్వామీజీ, నేను ఒక వ్యాపారిని, నా పేరు అంశుపాలుడు, నేను ప్రక్క ఊరిలో ఉంటాను. నా దురదృష్టం ఏమిటో కానీ నేను ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం లేదు సరికదా, అన్నిట్లో నష్టాలే వస్తూ ఉన్నాయి. చివరకు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. ఇలాగే మరి కొన్నాళ్ళు ఉంటే నా భార్య పిల్లల్ని కూడా పోషించడం కష్టమయ్యేలా ఉంది. దీనికి తరుణోపాయం చెప్పి పుణ్యం కట్టుకోండి అని ప్రాధేయపడ్డాడు. వ్యాపారి మాటలు విన్న స్వామీజీ, అంశుపాల, నిన్ను చూస్తుంటే మంచి రోజులు నీకు ముందు ఉన్నాయనిపిస్తుంది. ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది. ఇక ముందు నీకు మంచి జరగాలంటే నువ్వు మహాశక్తి దేవిని నిష్ఠతో పూజించు. నీకు ఉన్నదానిలో నువ్వు తినేదేదో అమ్మవారికి ప్రతినిత్యం నైవేద్యంగా సమర్పించు. అలా కనీసం ఒక మండల కాలం అనగా 40 రోజులు నువ్వు పూజిస్తే ఆమె తప్పక ఏదో ఒక రూపాన నిన్ను కనికరిస్తుంది. అప్పుడు నీ కష్టాలు దూరమవుతాయి. కానీ ఒక్క విషయం సుమా, అమ్మవారిని నీ భక్తితో సేవా తత్పరతో సంతృప్తిపరిచినంత కాలమే ఆమె కృప నీ మీద ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. అది విన్న వ్యాపారి, స్వామీజీ, మీరు చెప్పినట్లే చేస్తాను, జాగ్రత్తగా కూడా పడతాను. కానీ రోజు నైవేద్యం పెట్టమన్నారు కదా, ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి? నా వద్ద ఏమీ లేదాయే అని అన్నాడు. అప్పుడు స్వామీజీ, అమ్మవారి నైవేద్యం కోసం నీవు ఏమి కష్టపడాల్సిన పని లేదు. నీ ఇంట్లో ఏది ఉంటే అదే వండి పెట్టు, లేకుంటే పొడిగానైనా పెట్టు. నీవు తినేదే ఆమెకు ముందుగా నివేదించు, ఆమెకు పెట్టాకే నువ్వు తిను, అంతే అని చెప్పి పంపించాడు. ఇంటికి చేరుకున్న వ్యాపారి తనకు ఉన్నంతలో పూజకు ఏర్పాట్లు చేసుకుని నైవేద్యం కోసం ఆలోచిస్తూ అటు ఇటు చూస్తుండగా తన ఇంటి పెరటి తోటలోని పాలకూర మడులు కనిపించాయి. అప్పుడే తటాలున మధ్యలో ఒక ఆలోచన మెరిసి, నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు. ఈ పాలకూరతోనే రోజుకో రకంగా వంటకం తయారు చేసి అమ్మవారికి నివేదించుకుంటాను. అమ్మవారి నైవేద్యం గురించిన ఆలోచన తీరినందుకు గట్టిగా నిట్టూర్చాడు. ఆ మన్నాటి నుండే మండల పూజ ప్రారంభించిన వ్యాపారి తదేక నిష్ఠతో దృష్టితో రోజు నిర్ణీత కాలానుసారం అమ్మవారిని పూజిస్తూ తాదాత్మ్యతతో సేవిస్తూ పాలకూరతో వంటకం చేసి అమ్మగారికి నివేదిస్తూ తాను దాన్ని ఆరగిస్తూ 40 రోజులు పూర్తి చేశాడు. 40 రోజుల పూజలకు సేవలకు భక్తి తత్పరతకు సంతోషపడ్డ అమ్మవారు 40వ రోజున పూజ చివరన ఆకాశవాణి రూపంలో వ్యాపారితో, అంశుపాల, గత 40 రోజులుగా నీవు ప్రదర్శించిన భక్తి ప్రపత్తులకు మెచ్చాను. రోజుకో రీతిగా నీవు వండిన నైవేద్యాన్ని ఆరగించి సంతృప్తురాలనైనాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అంది. అది విన్న అంశుపాలుడు ఆనంద పారవస్యంతో, అమ్మా, నన్ను కరుణించినందుకు ధన్యుడను, నాకు కడు శ్రీమంతుణ్ణయ్యే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు. వెంటనే అమ్మవారు తదాస్తు అంటూ, భక్తా, సిరి చంచలము, అది ఒకచోట ఉండదు. అందుకే నీవు సిరిని జాగ్రత్తగా కాపాడుకోకున్నా, నీవు నమ్ముకున్న దైవాన్ని ఎప్పుడైనా కాదన్నా, నీ శక్తికి తగ్గట్టుగా నీవు లేకున్నా, వీటిలో ఏది జరిగినా మళ్ళీ నీకు మునుపటి గతే ప్రాప్తి, జాగ్రత్త అంటూ ముగించింది. అమ్మవారి అనుగ్రహం అందడంతో అప్పటి నుండి ఆ వ్యాపారి ఏది ముట్టినా అది బంగారం అవుతూ, ఏం వ్యాపారం చేసినా అది దినదిన ప్రవర్తనమవుతూ కొంతకాలానికి మహాశ్రీమంతునిగా ఎదిగాడు. శ్రీమంతం వల్ల అతని నడతలోనూ మాటల్లోనూ చేతలోనూ అనేక మార్పులు రాసాగాయి.
ఆహారపు అలవాట్లు, ఆవాస స్థానాలు అన్నీ మారి అంశుపాలుడంటే ఆ చుట్టుపక్కల గల గ్రామాల్లో పట్టణాల్లో శ్రీమంత వ్యాపారి అనే పేరు వచ్చింది. వ్యాపారంలో అతడి మాటే వేదం, అతడి పలుకే నాదం అన్న స్థాయికి చేరింది. దీంతో అంశుపాలునిలో వివేచన, విచక్షణ, గత అనుభవాల జ్ఞానము అన్నీ కూడా క్రమక్రమంగా క్షీణిస్తూ వాటి స్థానంలో కొద్ది కొద్దిగా అహంభావం పెరగసాగింది. నాకేం తక్కువ అనే భావనతో అనవసరపు ఖర్చులు, ఆడంబరాలు విపరీతం కాసాగాయి. దైవభక్తి కూడా తగ్గుముఖం పట్టింది. అంతకు మునుపు ప్రతిరోజు నిష్ఠగా చేసే పూజా పునస్కారాలను వారానికి ఒకసారి, పక్షానికి ఒకసారి చేయసాగాడు. ఇంటివారు, దగ్గరవారు ఇది ఏమిటని అడిగితే తీరిక ఎక్కడిది అంటూ దాటవేసేవాడు. ఆ చేసే పూజల్లో కూడా అమ్మవారికి నైవేద్యంగా అదే పాలకూరనే వండించి పెట్టేవాడు కానీ నైవేద్యంలో ఏ మార్పు చేయలేదు. తన ఆహారపు అలవాటులో మాత్రం పాలకూరకు తప్ప మిగతా ఎన్నో ఖరీదైన వంటకాలకు చోటిచ్చేవాడు. అడిగితే పాలకూర అంటేనే అమ్మవారికి ఇష్టం, ఆ నైవేద్యంతోనే అమ్మవారి సంతృప్తిపడి నాకు వరాన్ని ఇచ్చింది, అందుకే అదే పెడతాను అనేవాడు. ఇది ఎందాక వెళ్ళిందంటే తన విజయగాథను అందరికీ తాను చెప్తూ, పదుగురితో చెప్పిస్తూ చివరకు అందరూ అమ్మవారికి పాలకూరనే నైవేద్యంగా పెట్టండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అని అందరినీ శాసించే స్థాయికి చేరింది. శాసించాడు కూడా. అతడి మాటను కాదనలేక కొందరు, అతని విజయ రహస్యాన్ని కళ్ళారా చూసిన అనుభవంతో మరికొందరు, అలా దాదాపుగా అందరూ పాలకూరతోనే అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఏ ఇంట చూసినా పాలకూర మడులు, అమ్మవారికి పాలకూర నైవేద్యాలే కనిపించసాగాయి. అది గమనించిన వ్యాపారి అంతా నా మహిమేనని లోపల గర్వపడేవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి అంతవరకు దినదిన దేదీప్యమానమైన వ్యాపారం తిరుగుముఖం పట్టసాగి. అందాక లాభాలు ఆర్జించిన చోటే నష్టాలు కలగసాగాయి. 1, 2 అని కాకుండా అన్నిటా ఇదే రీతి కొనసాగి చివరకు ఒకేసారి ఘోరమైన కష్టంలో కూరుకుపోయి తన ఇల్లు కూడా అమ్ముకునే స్థితికి చేరుకున్నాడు. ఒక్కసారిగా గుదిబండలాగా తన మీద పడ్డ నష్టాల భారాన్ని భరించలేక ఏమి చేయాలో పాలుపోక దీని నుండి బయటపడే మార్గం కోసం మళ్ళీ ఇంతకు ముందు వెళ్ళిన స్వామీజీ వద్దకు వెళ్ళాడు. అంశుపాలుని చూడగానే స్వామీజీ ఎందుకు వచ్చావో చెప్పమన్నట్టుగా చూశాడు. ఆ చూపులోని అంతరార్థాన్ని గ్రహించి వ్యాపారి, స్వామీజీ ఆనాడు మీరు చెప్పినట్టుగా చేశాను, అమ్మవారు కరుణించింది, ఆ గర్భ శ్రీమంతుడైనాను అంటూ మొదలుపెట్టి జరిగిందంతా వివరించి తరుణోపాయం అడిగాడు. అప్పుడు స్వామీజీ చిన్న నవ్వు నవ్వి, అంశపాల, నేను నీకు ఆనాడే చెప్పాను, నువ్వు విన్నట్టే విన్నావు, కానీ ఆచరణలో అంతగా చూపలేదు. సిరి వచ్చేదాకా ఒక తీరు, వచ్చాక ఒక తీరుగా ప్రదర్శించావు. సిరిని చూసుకొని మురిశావు, భ్రమిశావు, కన్ను మిన్ను కానక విచ్చలవిడిగా అనవసరమైన ఆడంబరాలకు వెళ్ళి ఉన్నదంతా ఊడ్చుకున్నావు. మరో వంక డబ్బున్నదనే గర్వంతో, పరువు ప్రతిష్ఠలు ఉన్నాయనే భావనతో సాక్షాత్తు నువ్వు నమ్ముకునే నిన్ను కరుణించే ఆ దేవదేవినే చిన్నచూపు చేశావు. ముఖ్యంగా నిత్య పూజలను వదలతో పాటు నైవేద్యంగా ఆనాటిలాగే పాలకూరనే వండించి పెట్టడం సరికాదు. ఎందుకంటే నువ్వేమో పంచపక్ష పరమాన్నాలను తింటూ అమ్మవారికేమో ఒట్టి పాలకూరను పెట్టడం ఎంతవరకు మంచిది? మనం తినే ముందు దేవతలకు నైవేద్యంగా సమర్పించాలి, వారికి సమర్పించిందే మనం తినాలి. అంతేకాక మనం మన శక్తికి స్థాయికి తగ్గకుండా, అలాగని మించకుండా ఉపచారాలు చేయాలి. అంతేకాని డంబ ఆచారాల కోసం శక్తికి మించి పీనాచితనంతో స్థాయికి తగ్గి ఏది చేసినా అది చెయ్యని దానితో సమానమే. ఎలాంటి ఫలితాలను అది ఇవ్వదు. ఆ రోజుల్లో నీవు అమ్మవారికి ఒకే కూరతో నైవేద్యం పెట్టావంటే అంతకు మించిన శక్తి నీకు అప్పుడు లేదు. కానీ ఇప్పుడు అమ్మవారికి ఇదంతా తెలియదనుకోవడం, ఆమె ఇవన్నీ పట్టించుకోదు అనుకోవడం నీ అజ్ఞానమే కానీ మరొకటి కాదు. నీవు జరిపిన లోపాలేంటో ఈ పాటికే నువ్వు గ్రహించి ఉంటావు. పైగా నీతో పాటు ఎంతోమందిని కూడా నీ నీచపు బాటలో నడిపించడం నువ్వు చేసిన మహాపాపం. మనం ఎదుటివారిపై చూపే ప్రభావాలు ప్రయోజనకరంగా పదుగురికి మెచ్చే విధంగా ఉండాలి, కానీ దిగజారుడుగా ఉండకూడదు. నీవు చూపిన ప్రభావం దిగజారుడుతనానికే చెందుతుంది. అందుకే అమ్మవారికి నీపైన అనుగ్రహానికి బదులుగా ఆగ్రహం కలిగింది. తన కరుణామృత వీక్షణాలను వెనక్కు తీసుకున్నది. ఫలితంగా నీకు ఈ దుర్గతి సంభవించింది. అటు అమ్మవారి బోధలను, ఇటు నా బోధలను పెడచెవిన పెట్టినందుకే నీకు ఈ స్థితి దాపురించింది. ఇక తరుణోపాయం అంటావా? పశ్చాత్తాపమే తగిన ప్రాయశ్చిత్తం. చేసిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా
నీ శక్తికి తగ్గట్లుగా నీవు మసులుకో, ఫలితము దైవాధీనం అంటూ ముగించారు. స్వామీజీ మాటలను విన్న వ్యాపారి తల పంకించి తన తప్పులను గుర్తించి ఇక ముందు తప్పుడు ఆలోచనలకు ఆచరణలకు వీలైనంత దూరంగా ఉండాలి అనుకుంటూ మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుంటూ స్వామీజీకి కృతజ్ఞతలను తెలిపి సెలవు తీసుకున్నాడు. ఈ కథలో నీతి, శక్తికి తగ్గ సేవలు, స్థాయికి తగ్గ పూజలు చేసినప్పుడే పుణ్యము, పురుషార్థము. వాటికి మించిన తగ్గిన అవి శూన్యఫల కారణాలే, నిష్ప్రయోజనాలే. నిష్కల్మషమైన సేవయే భగవంతునికి మనము సమర్పించే కానుక. హరి ఓం తత్సత్.